ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ ఎంటర్ అయ్యింది. బాగుంది. నేను సమర్పించేసుకుంటాను. నువ్వు సమర్పించుకునేది నేను ఓకే అనాలిగా. అనండి. అనడానికి కథలో టెంపో లేదు బాబు. అయితే చిన్న చేంజ్. ఏంటిది? హీరో కోసం టెంపోలో పోలీసులు వచ్చారు. అది చూసి హీరో వెనక నుంచి ఇంకో టెంపో ఎక్కి పారిపోయాడు. హీరో చెల్లెల్ని పోలీసులు టెంపోలో తీసుకెళ్లారు. ఇంకో టెంపోలో హీరోయిన్ దిగింది. తనకంతా కొత్త. ఒరే గురుమూర్తి, ఓరి డబ్బా, వీడు ఎక్కడున్నాడేంటి? వీడు చూసాడంటే అనుమానం వస్తుంది. చూడమ్మా, నువ్వు గౌరీశంకర్ రూమ్ ఏదో తెలుసుకుని వెళ్ళు. నేను ఈ వదిలించుకుని వచ్చేస్తాను. జాగ్రత్త. ఏంట్రా గురుమూర్తి ఎలా వచ్చావు? అదే మా గ్రైనేట్ బిజినెస్ పని మీద వచ్చాను. అలాగా? ఇదిగో ఈ పక్క హోటల్ మా ఫ్రెండ్దే, అందులో దిగుతురా. వద్దులే, మా ఫ్రెండ్ ఈ హోటల్లో దిగాడు. నన్ను కూడా ఇక్కడే దిగమన్నాడు. ఈ హోటల్ వద్దురా, మా ఫ్రెండ్ హోటల్ దిగుతూ పదా. ఇక్కడ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ చేసి ఉందరా. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, చస్తే ఈ హోటల్లో దిగద్దు. అందులో బాంబు ఏదో ఉన్నట్టు అలా భయపెడతావేట్రా? అవునరా, నిజంగా హోటల్లో బాంబు ఉంది, నేనే పెట్టా. బాంబా? అదేంటి సార్, నా ఫ్రెండ్ అలా కొట్టారు. మరి బాంబు విషయం వీడికి ఎందుకు చెప్పావురా? చెప్పకపోతే చచ్చిపోతాడు కదా. కొట్టకపోతే మనం చచ్చిపోతాం. చచ్చిపోయాడు పాపం. ఏమి సావళ్లే, ఉంటాడు. మన బాంబు పేలే వరకు వీడు లేవకూడదు. అలాగే. ఎవరికి అనుమానం రాకుండా వీడిని అక్కడ కూర్చోపెడదాం. పట్టండి. ఈడేంటి మనల్ని చూస్తున్నాడు? మా ఆవిడ్ని లేపించేస్తున్న విషయం పొరపాటున ఏ పోలీసుడికైనా లీక్ అయిందా? ఓ, నో డౌట్, ఈడు మనల్ని అనుమానిస్తున్నాడు. కొంచెం బిల్డప్ ఇచ్చి భయపెడతాం. హలో, హోమ్ మినిస్టర్ గారా, బాగున్నారా? నేనండి, చైన్ స్మోకర్ గంగాధరాన్ని. ఏంటి సంగతులు? నిన్న ఎయిర్పోర్ట్ లో నా విమానం టేకాఫ్ అవుతుంటే మీ విమానం ల్యాండ్ అవుతోంది. కిటికీలోంచి చెయ్యి ఊపాను, మీరు చూడలేదు. పర్లేదు. ఎండని బాగా తాగుతున్నానా? అబ్బే లేదండి, 3 వంతుల కింద పోతుంది.